కంపెనీతో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు సంబంధించి కేటీఆర్ మెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరిపారు. మళ్లీ విచారణకు వచ్చేటప్పుడు సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ తీసుకురావాలని ఏసీబీ అధికారులు సూచించారు. ల్యాప్టాప్ లో సమాచారం ఆల్రెడీ డిలీట్ చేసి ఉంటారని ఏసీబీ అనుమానిస్తోంది. అయితే కేటీఆర్ డిలీట్ చేసిన సమాచారాన్ని తిరిగి రిట్రైవ్ చేయొచ్చు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఇటు కేటీఆర్ వాడిన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నింటినీ కూడా ఇటు సబ్మిట్ చేయాలంటూ ఏసీబీ అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ టైం విచారణకు హాజరైనప్పుడైనా ఆయన సెల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ సబ్మిట్ చేసే అవకాశం ఉందనుకోవాలా? అసలు అప్డేట్స్ ఏంటి? నిన్న కేటీఆర్ని ఏసీబీ సుదీర్ఘంగా విచారించింది. విచారణలో అనేక అంశాలపై ఆయనను ప్రశ్నల వర్షం కురిపించి ఆయనతో సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ కేటీఆర్కి సంబంధించిన సెల్ ఫోన్ ఇవ్వాలని చెప్పిన సమయంలో ఆయన నిన్న ఫోన్ తీసుకురాలేదు అని చెప్పేసి ఏసీబీ అధికారులకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే మళ్ళీ విచారణకు వచ్చే సమయంలో కేటీఆర్ సెల్ ఫోన్స్తో పాటు ల్యాప్టాప్ని కూడా తీసుకొని రావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏసీబీ ఇప్పటికే ఈ కేసులో అనేక మంది స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏలో పనిచేసిన కొంతమంది అధికారులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే మొదటి విడత రేసింగ్కి సంబంధించి స్పాన్సర్ ద్వారా నిర్వహించిన సందర్భంలో రెండో విడతకు సంబంధించిన రేసింగ్కి ప్రభుత్వమే ఎందుకు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది? అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించి స్పాన్సర్లు ఉన్నప్పటికీ కూడా హెచ్ఎండిఏ దాదాపు ట్యాక్స్లతో కలిపి 55 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ ఖజానా నుంచి డబ్బులు బదిలీ చేయడానికి గల కారణాలు ఏంటి? వాటన్నిటికీ సంబంధించి పూర్తి విచారణ చేస్తుంది. అందులో భాగంగా ఎఫ్ఈఓ కంపెనీతో జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, వారితో జరిగిన మెయిల్స్, కొన్ని సమాచారాన్ని కేటీఆర్ ఇప్పటికే డిలీట్ చేసి ఉంటాడని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. ఒకవేళ కేటీఆర్ ల్యాప్టాప్ తిరిగి ఏసీబీ అధికారులకు అందిస్తే అందులో ఉన్నటువంటి సమాచారం ఏదైనా సరే డిలీట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా రీట్రీవ్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఏదైతే ఇతర దేశాలతో మాట్లాడే సమయంలో ఎక్కువగా మెయిల్స్ ద్వారానే సమాచారం చేరబెచ్చుకుంటారు కాబట్టి అందులో భాగంగా ఈ ఎఫ్ఈఓకి సంబంధించిన కంపెనీ హైదరాబాద్లోకి వచ్చి రెండో విడతకు సంబంధించిన రేసింగ్కి సంబంధించిన చాలా సమాచారాన్ని మెయిల్స్ ద్వారానే కేటీఆర్ ఫాలోఅప్ చేసినట్టుగా ఏసీబీ అనుమానిస్తుంది. అందులో భాగంగా కేటీఆర్ పంపించిన మెయిల్స్ ఏంటి, ఎఫ్ఈఓ కంపెనీ నుండి వచ్చిన మెయిల్స్ ఏంటి, ఇప్పటికే ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను కూడా ఏసీబీ వర్చువల్గా విచారించింది. వారికి ఇచ్చిన సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ తీసుకురావడం అనేది సంచలనంగా మారింది. ఎందుకంటే కేటీఆర్ ఎలా సంభాషణ చేశాడు, ఎలాంటి వాళ్ళ ఇద్దరి మధ్య కూడా జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటిది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇప్పుడు ఏసీబీ బయటికి తీసే పనిలో ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ని మళ్ళీ విచారణకు వచ్చే సమయంలో తన సెల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్ను కూడా తీసుకొని రావాలని. అసలు కేటీఆర్ ల్యాప్టాప్లో ఏముంది, ఎలాంటి మెయిల్స్ ఎఫ్ఈఓ కంపెనీకి చేశాడు, ఎఫ్ఈఓ కంపెనీ నుంచి తిరిగి కేటీఆర్ ల్యాప్టాప్కి ఏం మెయిల్స్ వచ్చాయి, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ల్యాప్టాప్లోనే ఉండి ఉంటుందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ల్యాప్టాప్ అనేది సంచలనంగా మారింది. ఆయన ల్యాప్టాప్లో ఏముంటుంది, ఆ సమయంలో ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆయననే స్వయంగా నేను ఆదేశిస్తేనే అధికారులు డబ్బులు బదిలీ చేశారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్ రేసుకు సంబంధించిన స్పాన్సర్ ఎందుకు విత్డ్రా అయ్యారు, దానికి మళ్ళీ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇచ్చింది, వాటికి సంబంధించి ఎందుకంటే మొదటి విడతలో వచ్చిన స్పాన్సర్ రెండో విడతలో విత్డ్రా అయ్యి నేను ఈ స్పాన్సర్షిప్ చేయనని చెప్పేసి వెళ్ళడానికి గల కారణాలపైన ఇప్పుడు ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ప్రజలకు సంబంధించిన డబ్బు ఇక్కడ వృధా అయ్యింది. దాదాపు 55 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికారులు ఆర్బీఐ రూల్స్ విరుద్ధంగా బదిలీ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా ఆర్బీఐకి సంబంధించిన గైడ్ లైన్స్ పాటించలేదు. ఆ కంపెనీకి అంత తొందరగా, ఎందుకంటే స్పాన్సర్ని తీసుకొని మళ్ళీ ఏర్పాటు చేయొచ్చు, కానీ అక్కడ ఎలాంటి స్పాన్సర్ని మళ్ళీ సంప్రదించకుండా హడావుడిగా హైదరాబాద్లో రేస్ నిర్వహించడం, అక్కడ డబ్బులు ఖర్చు చేయడం, ట్రాక్ నిర్మాణం చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి వాటికి సంబంధించి నిబంధనలు పాటించకుండా ఎందుకు ఆ కంపెనీకి డబ్బులు బదలాయించారు. ఇంకొకటి, ఇక్కడ రెండో విడత రేస్ జరగకముందే అడ్వాన్స్గా ముందు ఆ కంపెనీకి డబ్బులు బదిలీ చేశారు. ఆ డబ్బులు బదిలీ చేసినప్పుడు క్యాబినెట్ నిర్ణయం ఉండాలి,
మొత్తం మంత్రులకు సంబంధించిన క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి పలానా విదేశీ కంపెనీకి డబ్బులు బదలాయిస్తున్నామని చెప్పేసి కూడా సమాచారం చెప్పాలి. కానీ ఎక్కడ కూడా చెప్పకుండా ఏకపక్షంగా కేటీఆర్ నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులోనే అనేక అంశాలు ఏమేం జరిగాయి, అసలు బ్యాంక్ ట్రాన్సాక్షన్తో పాటు ఆ కంపెనీతో జరిగిన అగ్రిమెంట్ల కాపీలను కూడా జత చేసి ఏసీబీకి ఇవ్వడం జరిగింది. అవి కాకుండా మిగతాది కేటీఆర్ ఏ విధంగా మెయిల్స్ ద్వారా ఆ కంపెనీకి సమాచారం ఇచ్చాడు, వారి నుంచి కేటీఆర్కి ఎలాంటి మెయిల్స్ వచ్చాయి, ఇప్పుడు అదే హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే కేటీఆర్ ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్తూనే కానీ అతను విచారణకు వచ్చిన ప్రతిసారి అసహనం వ్యక్తం చేస్తున్నాడు. నన్ను అరెస్ట్ చేయండి, నేను పోయి జైల్లో ఉంటాను, మళ్ళీ తిరిగి వస్తానని చెప్పే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప అసలు క్లీన్ చీట్ ఒక ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించి అసలు ఇందులో ఏం జరిగింది, ఎలా నిధులు పంపించారు, స్పాన్సర్ ఎందుకు తప్పించుకున్నారు, మధ్యలో డ్రాప్ కావాల్సిన అవసరాలు ఏమొచ్చాయి, వాటికి సంబంధించిన అన్ని విషయాలు ఏసీబీ విచారణకు సహకరిస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఏసీబీ విచారణకు వెళ్ళిన 2 సార్లు కూడా ఆయన తీవ్ర అసహనానికి గురైపోయి తాను ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు తప్ప ఈ కేసులో క్లీన్ చీట్ ఇవ్వండి అంటే విచారణ ఎదుర్కొంటే క్లీన్ చీట్ వచ్చే అవకాశం ఉందని ఎక్కడ కూడా చెప్పట్లేడు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లు అనేది టెక్నాలజీ ద్వారా వాటన్నిటిని కూడా రీట్రీవ్ చేసి మళ్ళీ విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏసీబీ భావిస్తుంది. ఇప్పటికే అనేక మంది అధికారులని విచారణ జరిపింది. ఇందులో ఆధారాలు సేకరించడం జరిగింది. అప్పుడు జరిగిన అగ్రిమెంట్ కాపీలను కూడా పూర్తిగా పరిశీలించారు. కాబట్టి ఈ కేసులో కేటీఆర్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన ల్యాప్టాప్, సెల్ ఫోన్లను తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో ఈ ఫార్ములా కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ ఇప్పుడు దర్యాప్తును ముమ్మరం చేసింది. కేటీఆర్ కు సంబంధించి 2 సార్లు విచారణ ఇప్పటికే పూర్తయింది. 3వ సారి విచారణకు అయినా సరే ఆయన గ్యాడ్జెట్స్ ను ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా డిలీట్ చేసి ఉండవచ్చని కూడా ఏసీబీ భావిస్తోంది. ఆ డేటా అన్నిటిని కూడా రిట్రైవ్ చేసే టెక్నాలజీ ఏసీబీ దగ్గర ఉన్నట్టు కూడా